16 మంది హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ని సిద్ధం చేసిరట. 16 మంది హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిరట. ఈ దర్యాప్తులో కనుక ఏమైనా అటు ఇటు అయిందంటే ఈ ప్రభుత్వానికి మామూలు చెడ్డ పేరు రాదు. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన విషయం. ఎట్లీస్ట్ మీరేమైనా ఇందులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేవు, సరే ఉన్నా కూడా ఎవరైనా బెదిరించి ఫోన్ ట్యాప్ చేసినా ఒకటి ఉండొచ్చు. ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించి డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూముల కబ్జాలు ఉన్నాయనుకోండి, మధ్యలో రియల్ ఎస్టేట్ వాడు ఉంటాడు, వీళ్ళకి సంబంధించినోడు మెగా కృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోవాలి, కాళేశ్వరం మీద మాకు కూడా డబ్బులు ఇచ్చిండు, ఇట్లా కొన్ని కేసులు సైడ్ చేస్తున్నారు, కొన్ని కాంప్రమైజ్ అవుతున్నారు. అది పక్కన పెడితే ఈ పర్టికులర్ కేసులో అయితే కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు కదా. అట్లీస్ట్ దీని మీదనైనా కేసు ఫైల్ చేసి లోపలేయండి అని మీ కాంగ్రెస్ లీడర్లే అడుగుతున్నారు. నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇంటర్వ్యూ చేసిన, ఆయనే అంటున్నాడు, అరే దీని మీదనైనా చేయండి కనీసం అని.